కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఈ పార్టీ ఈ పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనం. అలాగని చెప్పి ఇది ఈ రాజకీయ పార్టీ కాదు, ఎన్నికలో పోటీ చేయబోవటం లేదు. స్వయంగా దాని స్థాపకుడే ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇంతగా అది ఏమిటి అంటే ఆన్లైన్ సెటరికల్ మూవ్మెంట్. ఆన్లైన్లో మనంతా చూస్తుంటాం, యూట్యూబ్ టెలిట్లో లాగా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని, తమ ఆందోళనను, తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఏర్పరిచిన ఒక ప్లాట్ఫామ్ మాత్రమేనని, ఇది ఒక రిజిస్టర్డ్ పార్టీ కాదని, దీని తరఫున మేము రాజకీయ కార్యకలాపాలు చేపట్టబోమని దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పదే పదే చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా దీన్ని కొంతమంది ఒక పార్టీగా భ్రమిస్తున్నారు, ఒక పార్టీకి పొరబడుతున్నారు. దాంతో దాని ఉద్దేశాలను, దాని ఎందుకు అది స్థాపించబడిందో ఆ లక్ష్యాన్ని పూర్తిగా విస్మరిస్తూ దానిపై అకాల ద్వేషం పెంచుకుంటున్నారు కొందరు. ఇంతకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏమిటి అంటే ఇది ఒక ఆన్లైన్ సెటరికల్ మూవ్మెంట్. ముందే చెప్పుకున్నట్టుగా దీన్ని స్థాపించింది అమెరికాలోని బోస్టన్లో చదువుతున్న అభిజిత్ దీప్కే అని ఒక మహారాష్ట్ర విద్యార్థి. ఇందుకోసం దీన్ని ఎందుకు స్థాపించాడు అంటే దీనికి ఒక చిన్న నేపథ్యం ఉంది. మనందరికీ తెలుసు, దావానాలమైన కాచిచ్చు అయినా సరే ఒక చిన్న అగ్గి రవ్వతో మొదలవుతుంది. అదేవిధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఈ మూమెంట్ కూడా ప్రస్తుతం ఒక చిన్న అగ్గిరవ్వలాగా మొదలై ఇప్పుడు దేశమనే కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా మీడియా దృష్టిని, ప్రజాస్వామ్య ప్రియుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధానంగా యువతను, ఈ జన్జీ యువత అంటున్నారు కదా, అలాగా. ఇంతకీ దీనికి నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే ఈ సంవత్సరం మే 15వ తేదీ అంటే సుమారు ఒక 9 రోజుల క్రితం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ మూమెంట్ స్థాపనకు దారితీశాయి. ఒక కేసు విచారణ సందర్భంగా సూర్యకాంత్ దేశంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వీరు పారసైట్లు గాను, కాక్రోచెస్ గాను మారుతున్నారని, ఒక పని పాట లేకుండా ఒక నిరుద్యోగులో మిగిలిపోతూ ఏ వృత్తులను నైపుణ్యం సాధించలేక పారసైట్లుగా బతుకుతూ ఉండిపోతూ వారిలో కొంతమంది మీడియా అంటే జర్నలిస్టులు అవుతున్నారని, కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు అవుతున్నారని, ఇట్లా తర్వాత అప్పటి నుంచి ఇక ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆయన మాటలు అన్నారో లేదో దేశం యువత, ప్రధానంగా నిరుద్యోగులు వీరందరిపై ఆయన చేసిన వ్యాఖ్యలు, కాక్రోచెస్ అని, పారసైట్స్ అని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం అయిపోయాయి. తన ఉద్దేశం అది కాదని, తన వ్యాఖ్యలు వక్రీకరించారని జస్టిస్ సూర్యకాంత్ తర్వాత ఎంతగా చెప్పినప్పటికీ కూడా అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ మరుసటి రోజునే అంటే మే 16వ తారీఖు, కరెక్ట్గా వారం క్రితం, ఇట్లా ఇందాక చెప్పినట్టు అమెరికాలో బోస్టన్లో చదువుకుంటున్న ఈ అభిజిత్ ఈ ఆన్లైన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు, కాక్రోచ్ జనతా పార్టీ అని, సిజేపీ. ఇంకా అసలు ఇక్కడ ఒక చిన్న విశేషం కూడా ఉంది. అసలు ఫస్ట్ ఈ మూవ్మెంట్కు ఆయన పెట్టదలసిన పేరు కాక్రోచ్ జనతా ఇంపాక్ట్, సిజేఐ. అంటే చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలకు, నిరుద్యోగ యువతకు వ్యతిరేకంగా ఆయన చేసిన కించపరిచే నిందాపూర్వక వ్యాఖ్యలకు నిరసనగా స్థాపించిన ఈ మూమెంట్కు ఈ అభిజిత్ పెట్టదలుచుకున్న పేరు కాక్రోచ్ జనతా ఇంపాక్ట్. అయితే అది మరి సిజేఐ పేరు స్ఫురింపజేస్తే ఇలా మరింత అవమానకరంగా ఉందన్న భావంతో ఆ తర్వాత దాన్ని మార్చి కాక్రోచ్ జనతా పార్టీని పెట్టారు. అంత మాత్రాన్ని ఇది ముందే చెప్పుకున్నట్టుగా ఏ పార్టీ, ఒక రాజకీయ పార్టీ కాదు. ఏ కాంగ్రెస్కో, కొంతమంది అన్ని అంటున్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్కో లేదా ఇతర ప్రతిపక్షాలకో ఏమాత్రం సంబంధం లేని ఒక యువత, వారిలో పెళ్ళుపుకిన ఆగ్రహవేశాలకు ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న చీఫ్ జస్టిస్ అంతటి వ్యక్తి ఈ దేశంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా బాధపడి ఆ బాధ నుంచి పుట్టిన మూమెంట్ ఇది. అంతే తప్ప కొంతమంది అంటున్నట్టుగా ఇది పార్టీ కాదు, పార్టీకి మారబోదు అని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నాడు అభిజిత్. అయితే ఇది స్థాపించిన వరకు కథ ఎలా ఉంది. అయితే స్థాపించిన కొద్ది రోజుల్లోనే, ఈ మూమెంట్ను లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే, 4-5 రోజుల్లోనే దీని ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 2.3 కోట్ల మందికి పెరిగింది. 2.3 కోట్ల మంది అంటే దేశాన్ని ఏలుతున్న ఈ భారతీయ జనతా పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా కంటే కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీకి ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక సాధారణ మూమెంట్కి మొదలైంది, ఒక సిజేఐ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొదలైన ఈ మూమెంట్ ఒక్కసారిగా ఇంతటి దవానరములా వ్యాపించి దేశం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని ఇంతగా విశేషంగా ఆకర్షించడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ప్రధానంగా వీటిలో దారి తీసింది ఇటీవలే మన పొరుగున నేపాల్,
బంగ్లాదేశ్లో జెన్జీ యువత, కొత్త జనరేషన్ యువత ఎలా అప్పటి ప్రభుత్వాలపై అక్కసు వెలగెక్కి, ఆగ్రహం వెలగెక్కి పదవిచ్యుతికి ఎలా కారకులయ్యారో అదే విధమైన పరిస్థితిని ఈ మూమెంట్ కూడా, ఈ ఆన్లైన్ మూమెంట్ కూడా తీసుకొస్తుందేమో. పైగా దీని పేర్లు పార్టీ అని కూడా ఉందన్న ఉద్దేశంతో చాలామంది, ప్రధానంగా అధికార ఎన్డీఏ, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఇప్పటి నుంచి అలర్ట్ అయిపోయారు. చిన్నపామునైనా పెద్ద కరతో కొట్టాలనేది ఈ రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీ అనుసరించే సూత్రం. ఆ విధంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇక ముందు మరింత ప్రమాదకరంగా మారకుండా ఈ భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల ఇప్పుడే ఒక వ్యూహం ప్రకారం కొన్ని వాట్సాప్ యూనివర్సిటీస్ ఈ బీజేపీకి ఇతర కొన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్న ఈ సోషల్ మీడియా గ్రూపులు ఇప్పటికీ మొదలుపెట్టాయి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది కాంగ్రెస్కి, ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇతర కొన్ని ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు నిలయమని, వారే దీన్ని అభిజిత్ ద్వారా స్థాపించారని, అంతే తప్ప దీంట్లో విశ్వసనీయత లేదని, నమ్మదగింది కాదన్నట్టుగా ప్రచారం మొదలుపెట్టారు. పైగా ఈ ఫాలోవర్ సంఖ్య 2.3 కోట్ల మంది 5-6 రోజుల్లో చేరటం మీద కూడా వాళ్ళకు కొత్త విచిత్రమైన లాజిక్ తీసుకొచ్చారు. అదేంటంటే ఈ ఫాలోవర్స్ అందరిలో సుమారు 90% పైగా మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇతర దేశాలకు చెందిన వారిని, వారి తప్ప అసలు నిజంగా దేశంలో ఎవరు కూడా ఈ మూవ్మెంట్ని విశ్లేషించడం లేదని వీరి వాదన. అయితే నిజానికి నిష్పక్షపాతంగా పరిశీలిస్తే ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న ఫాలోవర్స్లో ఈ 2.3 కోట్ల మందిలో 94% మంది భారతీయులే. ఆ తర్వాత ఇంగ్లాండ్, గల్ఫ్, అమెరికా, వీటిలో మిగతా వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప బీజేపీ వాళ్ళు, బీజేపీ అనుకున్న మీడియాను, కొంతమంది స్వతంత్ర జర్నలిస్ట్గా చెప్పుకునే డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చెప్తున్నట్టుగా దీంట్లో ఉన్న ఫాలోవర్స్లో విదేశీయుల సంఖ్య చాలా తక్కువ. ఇది ఈ వాస్తవాన్ని మరుగుపరిచి దీన్ని ఏదో పెద్ద జాతీయ భద్రతకు సమస్యగా, జాతీయ భద్రత ముప్పుగా ఈ మూమెంట్ను తీసుకెళ్లేలా కొంతమంది వ్యూహరచన చేస్తున్నారు ముందు నుంచే. వాస్తవాన్ని పూర్తిగా మరుగుపరిచి, అందుకని భారతీయ జనతా పార్టీకి చెందిన అనుకూల మీడియాలు, రిపబ్లిక్ టీవీ ఇలాంటి వాటిలో ఇప్పటికే ఈ కాక్రోచ్ జనతా పార్టీపై ఉవ్వెత్తున ఎన్నెన్నో అసత్యాలు, అర్ధసత్యాలు, పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం అవుతున్నాయి. వీరు కొంతమంది నిజమైన నమ్మి వాటి వ్యాప్తిలో కూడా పెడుతున్నారు. ఇక్కడ ఇంతగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఈ ఆన్లైన్ మూవ్మెంట్ ఇది ఒక గొప్ప మేలు చేసిన దేశానికని చెప్పాలి. అదేమిటి అంటే ప్రజల్లో కేంద్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకాలపై, ఈ దేశంలోని నిరుద్యోగులు, శాంతి భద్రతలు, అవినీతి ఇత్యాది వాటిపై పాలకుల అలసత్వం, పాలకుల వైఫల్యంపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఎంతగా ఆగ్రహావేశాలు గూడుగట్టుకుని ఉన్నాయో వాటిని వ్యక్తపరిచేందుకు వారు ఎంత ఆతురతగా ఉన్నారో, ఈ పరిస్థితి మారాలని వారు ఎంతగా కోరుకుంటున్నారో అన్నదానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి లభిస్తున్న జనాదరణ ప్రస్ఫుటమైన ఒక ఉదాహరణ. దీన్ని పాలకులు ఒక గుణపాఠంగానో, ఒక మేల్కొల్పుగానో పరిగణించాలి తప్పితే దీంట్లో అందరూ విదేశీయుల ఫాలోవర్స్ అనో, లేదా విదేశీయుల కుట్రనో, లేకపోతే రాహుల్ గాంధీని ఇంకెవరో స్థాపింపు చేశారనో ఇలాంటివన్నీ కాదు. ఇలా అంటానికి ప్రధాన కారణం ఏమిటంటే మొన్న నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. కొన్ని లక్షల మంది పరీక్షల కోసం ప్రిపేర్ అయిన విద్యార్థులు, వారి బాగు కోసం అహోరాత్రాలు తపరబడిన వారి తల్లిదండ్రులు, వీరందరూ ఆ పేపర్ లీకేజీతో ఒక్కసారిగా కిన్నులయ్యారు. ఏం చేయాలో తెలియక బిత్తరపోయారు. అయినప్పటికీ ఇంతటి ఘోర వైఫల్యం జరిగినప్పటికీ కూడా సంబంధిత కేంద్ర శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమాత్రం బాధ్యత లేకుండా, సరైన వివరణ ఇవ్వకుండా అలా ఉండిపోయారు. రాజీనామా చేయాలని డిమాండ్ను కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న వచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక చిన్న డిజిటల్ ఆన్లైన్లో ఒక క్వశ్చన్ అడిగింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా అని. కేవలం 1-2 గంటల్లోనే 6 లక్షల మంది పైగా ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షా పత్రాల వెల్లడికి, ప్రశ్నపత్ర లీకేజీ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రం మీద రాజీనామా చేయాలంటూ 6 లక్షల మంది పైగా డిమాండ్ చేశారు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా. ఇది కేంద్ర పాలకులకు ఒడుగు పుట్టించిన విశేష పరిణామం. ఇది ఇలాగే ఉంచితే ఎక్కడికి దారి తీస్తుందో, ఇంకా ఏవేవి వ్యవహారాలపై ప్రజాగ్రహం వెల్లువెగుతుందో అదంతా ఒక సంఘటితమై పోలరైజ్ అయితే తమ ప్రయోజనాలకు ముప్పు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆన్లైన్ మూవ్మెంట్ను, పార్టీ కాదు, పదే చెప్తున్నాడు, ఇది పార్టీ కాదు, ఈ ఆన్లైన్ మూవ్మెంట్ను ఇప్పటి నుంచి నిర్వీర్యపరిచేందుకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఇంతగా భయపడటానికి కేంద్ర పాలకులు ప్రధాన కారణం కూడా ఉంది. అదేమిటి అంటే 2012లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ సారథ్యం,
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు దాంట్లో ఎన్నో అవినీతికర కార్యకలాపాలు చోటు చేసుకున్నాయని 2G స్పెక్ట్రమ్ వేలం వీటన్నిటిలో వేల కోట్ల కుంభాండం చోటు చేస్తుందంటూ అప్పట్లో బీజేపీ కూడా ఇలాగే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించి ఎంతెంతో యాగీ చేసింది. ఆ తర్వాత వాటిల్లో ఆ ఆసరాతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని, అనుమానాలను, యూపీఏ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని అంతకంతకు పెంచి 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ. అయితే ఆ తర్వాత తను అప్పట్లో 2012లో యాగీ చేసిన ఈ అవినీతి కుంభకోణాలు రెండింటిలో చాలా వాటిని ఎన్డీఏ నిరూపించలేకపోయింది. 2G స్పెక్ట్రమ్ ఇవన్నీ కూడా. అయితే అప్పటికే యూపీఏకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇలా అప్పట్లో అంటే సుమారు 14-15 సంవత్సరాల క్రితమే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను, ఆన్లైన్ మూవ్మెంట్ ఉపయోగించి ఎంతో లబ్ధి పొందిన బీజేపీ ఇప్పుడు తన దాకా వచ్చేసరికి, తన ఏలుబడిలో ఉండేసరికి, తన అధికారంలో ఉండేసరికి ఈ ఆన్లైన్ మూవ్మెంట్ అది కాక్రోచ్ జనతా పార్టీ అంత ఉధృతంగా ఒక కార్చిస్తులాగా దశ దిశలా అలుముకుంటున్న ఈ మూవ్మెంట్, ఈ ఆన్లైన్ ఉద్యమం ఎక్కడ తనకు చేడు చేస్తుందని భయంతో ముందే పురిట్లోనే దాన్ని గొంతు పిసికేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే దాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఇవన్నీ కూడా బ్లాక్ చేయబడ్డాయి. అయితే ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పటికే ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అలా ఇప్పటికీ ప్రజల్లో ఎంతగా అసంతృప్తి గూడు కట్టుకున్న దానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి లభిస్తున్న ఆదరణ ఒక చిన్న సూచిక అవడంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు దాన్ని బ్లాక్ చేయటం, దాని మీద దుష్ప్రచారం చేయటం, దాన్ని ఒక విదేశీ బూచీలాగా చూపించే ప్రయత్నం చేయటం, లేనిపోయిన ఆరోపణలు చేయటం ఇవన్నీ ఫలిస్తాయా? దానికి విరుగుడుగా కాక్రోచ్ అంటే బొద్దింగను చంపాలంటే మనం హిట్ కొడతాం కదా, అదే ఆ విధంగానే ఈ కాక్రోచ్ పార్టీకి పోటీగా ఒక హిట్ పార్టీని కొత్తగా స్థాపింపు చేయటం, తమ అనుచరులు అభిమానులతో ఇలాంటివన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయా లేదు చూడాలి. అయితే చిన్నగా చివర ఒక మాట చెప్పి ముగిస్తాను. కాక్రోచ్ అంటే బొద్దింక, దీన్ని ఆమ్నివోరస్ అంటారు. అంటే అది ఏమి తినైనా బతకగలదు, తనకి ఇష్టమైన ఆహారం వంటూ ఉండదు, ఏది తినైనా బతకగలదు, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా జీవనం సాగించగలదు. అందుకనే ఎన్ని ప్రపంచ యుద్ధాలు వచ్చినా, అన్ని సకల జీవరాశులు అంతమైపోయినా ఏకంగా పట్టగట్టగలిగేది కాక్రోచ్ ఒకటే అంటారు. ఈ అభిజిత్ అనే ఈ కుర్రాడి ఇంటి చుట్టూతా కూడా, మహారాష్ట్రలో ఉన్న అతని ఇంటి చుట్టూతా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారని, ఇవన్నీ మనకెందుకు, వీళ్ళు పక్కన పడేసి ఈ మూవ్మెంట్ ఇవన్నీ కూడా నువ్వు సుఖంగా ఉండి మమ్మల్ని టెన్షన్ పెట్టబోకంటూ అతని తల్లిదండ్రులు ఇప్పటికీ అతనికి విజ్ఞప్తులు చేస్తున్నారని అతను చెప్పుకొస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్న తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీ, CJP ఏ విధమైన టర్న్ తీసుకుంటుందో, దీనివల్ల దేశానికి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ మూమెంట్, ఈ ఆన్లైన్ మూమెంట్ ఎంతకాలం ఇట్లా ముందుకు దూసుకెళ్ళగలుగుతుందో కాలమే చెప్పాలి.